అమ్మ తన కరిగిపోతూ మీకు వెలుగునిచ్చే దీపం. మీరు నడక నేర్వక ముందే మీ గమ్యం గురించి కలలు కన్న ప్రాణం అమ్మ. ఒక దట్టమైన అడవిలో ఒక మొసలి పక్షి ఉండేది. అది ఎంతో కష్టపడి తన 3 పిల్లలను రెక్కల కింద దాచుకుని పెంచింది. వానొచ్చినా ఎండొచ్చినా తను తడిచి తను ఎండి తన పిల్లలకు మాత్రం ఏ లోటు రానివ్వలేదు. రోజులు గడిచాయి. పిల్లలకు రెక్కలు వచ్చాయి. పిల్లలు ఎగిరిపోతూ తల్లితో అన్నాయి, అమ్మా, మేము ఆకాశమంతా చుట్టి వస్తాం, కొత్త లోకాలు చూస్తాం, నీకోసం పండ్లను కమ్మని గింజలను తీసుకొస్తాం అని. తల్లి పక్షి గూటిలో కూర్చుని ఎదురు చూడడం మొదలుపెట్టింది. రోజులు గడిచాయి. ఆ ముసలి పక్షి ముసలిదైపోయింది. తనంతట తాను ఎగిరి ఆహారం తెచ్చుకునే ఓపిక కూడా నశించింది. కానీ తన పిల్లలు వస్తారన్న ఆశ మాత్రం చావలేదు. ప్రతిరోజు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు చెట్టు చివర కూర్చుని పిల్లలు వచ్చే దారి వైపు రెప్పవాల్చకుండా చూస్తూ ఉండేది. గాలి వీచినప్పుడల్లా తన పిల్లలు రెక్కల చప్పుడు వినిపిస్తుందేమో అని ఆశపడేది. ఆకలి దప్పికతో అలమటిస్తున్న తన పిల్లలు తెచ్చే పండు తిని ప్రాణం వదలాలని నిశ్చయించుకుంది. కానీ ఆ పిల్లలు తమ తమ సంసారాల్లో తమ గోళ్లలో బిజీగా ఉండి తల్లిని మర్చిపోయారు. చివరికి ఒక సాయంత్రం ఆ ముసలి పక్షి కళ్ళు కాయలు కాచి తమ పిల్లల పేరు కలవరిస్తూ ఏ ఆశతో అయితే ఎదురు చూసిందో అదే ఆశతో చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని ప్రాణాలు వదిలేసింది. చనిపోయాక కూడా ఆ పక్షి కళ్ళు ఆకాశం వైపే తెరిచి ఉన్నాయి. ఎందుకో తెలుసా? తమ పిల్లలు వస్తే కనీసం చివరిసారిగా చూద్దామని. చూసారా, ఇది కేవలం ఒక పక్షి కథ కాదు, నేటి కన్న తల్లి యొద. అమ్మకు మీ డబ్బులు అక్కరలేదు, మీ బహుమతులు అక్కరలేదు. ఆ మొసలి ప్రాణం ఆశించేదల్లా మీరు పక్కన కూర్చుని మాట్లాడే 4 నిమిషాలు. అమ్మ అంటేనే త్యాగం. ఆడపిల్ల కదా, అత్తారింటికి వెళితే ఎలాగో కష్టపడాలి. ఇక్కడున్నంతకాలం రాణిలా ఉండాలనుకుంటుంది అమ్మ. తన పిల్లకి చిటికెన వేలుకు చిన్న గాయమైన తల్లడిల్లిపోతుంది. తన చేతులు కాలుతున్నా సరే మీకు వేడివేడి ముద్ద తినిపించడమే ఆమెకు తెలుసు. మిమ్మల్ని ప్రయోజకులను చెయ్యడమే ఆమె ధ్యేయం. రెక్కలు వచ్చాక మీరు ఎగిరిపోతారని తెలిసి కూడా ఆ రెక్కలకు బలాన్నిచ్చేది అమ్మే. చదువు పూర్తయింది, ఉద్యోగం వచ్చింది, తోడి దొరికింది. ఇక ఆకాశమే హద్దుగా ఎగిరిపోయారు. అమ్మ జ్ఞాపకం కేవలం ఒక వీడియో కాల్కే పరిమితమైపోతుంది. పండగలు, పలకరింపులు అన్నీ ఫోన్ స్క్రీన్ మీదే మాటలకే పరిమితం. అక్కడ మీరు బిజీ, ఇక్కడ అమ్మ మీ జ్ఞాపకాలతో ఒంటరి. మళ్ళీ అమ్మ ఎప్పుడు గుర్తొస్తుంది? మీకు సంతానం కలిగినప్పుడు. మీ పిల్లల్ని సాకడానికి, మీ సంసారాన్ని చక్కదిద్దడానికి అమ్మ కావాలి. అప్పుడు అమ్మ ప్రేమ అవసరం. తన ఆరోగ్యం సహకరించకపోయినా తన ఊరిని, తన అలవాట్లను వదులుకొని మీకోసం వస్తుంది. పని పూర్తయ్యాక మళ్ళీ ఆమె తన ఒంటరి గూటికే సాగనంపుతారు. దీన్ని అవకాశవాదం అందామా, లేక అమ్మ అమాయకత్వం అందామా? అమ్మ ఉన్నప్పటి రాని సమయం తను శాశ్వతంగా కన్ను మూసేక మాత్రం ఆగమేఘాల మీద వస్తుంది. ఎవరి కోసం ఈ పరుగు? ఆ చల్లారిన దేహం మీద కార్చే కన్నీటి చుక్కలు ఆమెకు ఊపిరినిస్తాయా? సమాజం ముందు ప్రదర్శించే ఈ వేదనలో చిత్తశుద్ధి ఎంత? గుర్తించుకో, ఈరోజు నువ్వు నీ తల్లికి ఇస్తున్న ఒంటరితనం రేపు నీ పిల్లలు నీకు ఇచ్చే బహుమతి.
కాలం చక్రం లాంటిది. నువ్వు ఈరోజు కొడుకువో కూతురువో కావచ్చు, కానీ రేపు నువ్వు కూడా ఒక తల్లివే, ఒక తండ్రివే. నీ వారసత్వం నీ బిడ్డలకు ప్రేమను నేర్పాలా, లేక నిర్లక్ష్యాన్ని నేర్పాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన ఒక మహర్షి ఉన్నారు. ఆయన భగవాన్ శ్రీరమణ మహర్షి. తన తల్లి అంతిమ క్షణాల్లో ఆమె హృదయంపై చెయ్యి వేసి ఎందుకు నిశ్శబ్దంగా కూర్చున్నారో తెలుసా? ఆమె మనసులో మిగిలిపోయిన గత జన్మ వాసనలు, కోరికలు, బంధాల జాడలు అన్నింటినీ కరిగించి ఆమెను మోక్షం వైపు నడిపించడానికి. ఒక జ్ఞాని తన తల్లికి ఇచ్చే అత్యంత గొప్ప బహుమతి అది. మరి నువ్వు నీ తల్లి మనస్సు నుండా నీ ఆలోచనలే, నీ గురించిన దిగులే, ఆమెకు మనశ్శాంతిని ఇవ్వాల్సింది పోయి ఆమె ఆఖరి శ్వాస వరకు నీ కోసం ఎదురు చూసేలా చేస్తున్నావు. నీ జ్ఞాపకం ఆమెకు ముక్తిని ఇవ్వడం లేదు సరే, కనీసం ప్రశాంతంగా కళ్ళు మూసే అవకాశమైనా ఇస్తున్నావా? అమ్మ అంటే భగవంతుడి రూపం అంటారు. రూపం పోయాక పూజించడం కాదు, ప్రాణం ఉన్నప్పుడే ఆ గుండెకు కాస్తంత ప్రేమను, తోడును అందించాలి. అమ్మ అలికి వెళ్ళిపోతే మళ్ళీ తిరుగురాదు, కానీ నువ్వు వెళ్ళకపోతే ఆమె ఇంకా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇది వీడియో కాదు, ఇది నీ జీవితానికి అర్థం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.